ధృవ మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది? ధృవ అంటే ధృవ సినిమా అంతకుముందు నేను సురేందర్ రెడ్డి గారి దగ్గరికి నేను ఆఫ్టర్ 2011 ఆ టైంలో 12 ఆ టైంలో నేను చిన్న చిన్న సినిమాలు మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాను. అప్పటికి 6-7 సినిమాలు చేశానండి, చిన్న చిన్న సినిమాలు. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాలేదు, కొన్ని ఆడలేదు, కొన్ని అట్లా. సో ఇంకా నాకు అప్పటికి పెళ్ళయి రెండో అమ్మాయి పుట్టింది అనమాట. పుట్టి ఇంకా చాలా కరువు ప్రాంతంలో ఉన్నాను నేను. సో నేను అనుకున్నాను ఏంటంటే, ఈ చిన్న చిన్న సినిమాలు చేస్తే కుదరదు, ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఇంతే. ఇప్పుడు సరే నేను ఒక్కనుంటే పర్లేదు, ఇప్పుడు పెళ్ళయింది, ముగ్గురు అయ్యారు నాకు, ఇప్పుడు నా వెనకాల ముగ్గురు ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఉపవాసం పడుకోబెడితే బాగోదని డిసైడ్ అయ్యి, కొంచెం నేను ఇప్పుడు ఎవరైతే స్టార్ డైరెక్టర్లు ఉన్నారో పెద్ద హీరోలకు చేస్తేనే నాకు టాలెంట్ ఉన్నట్టు, వాళ్ళు ఒప్పుకుంటే నా టాలెంట్ నాకు టాలెంట్ ఉన్నట్టు, లేదంటే అన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోయి పొలం పని చేసుకున్నాను. మాకు పొలం ఉంది, పొలం చేసుకున్నాను అనుకున్నాను. సో అట్లా ఒక తెలిసిన వాళ్ళ దగ్గర నంబర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లకు తీసుకొని అందరికి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. సురేందర్ రెడ్డి గారికి అండ్ మన హరిశంకర్ గారికి, వినాయక్ గారికి, అందరికి. కొందరు తీశారు, కొందరు తీయలేదు, వాళ్ళ పనులు బిజీగా ఉంటారు కదా. సురేందర్ రెడ్డి గారు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. సో నేను మార్నింగ్ 10కి అలా చేస్తే ఆయన 4 o'clock రిటర్న్ కాల్ చేశారు. ఎవరబ్బా అంటే, నేను ఇట్లా నా పేరు వరికుపుల యాదగిరి సార్, నేను ఇట్లా చిన్న చిన్న సినిమాలు మ్యూజిక్ చేశాను, అంటే మీతో ఒక అరగంట టైం కావాలి సార్ అంటే, సరే రేపు ఆఫీస్కి వచ్చాయని చెప్పారే. వెళ్ళాను, కలిసాను. కలిసి నేను అప్పట్లో సీడీలు ఉండేవి, ఇంకా సోషల్ మీడియా అంతా అది లేదు. సీడీలు తీసుకెళ్ళి నేను చేసిన సీడీలు అన్నీ ఇచ్చాను. సో నేను ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ సార్, చిన్న చిన్న సినిమాలు చేశాను, మీరు వినండి, నా సౌండింగ్ నచ్చితే నేను పెద్ద సినిమా కూడా చేయగలుగుతాను అంటే, ఆయన సరే. ఇంకా నేను ఒక అరగంట మాట్లాడిన తర్వాత ఆయన 1 గంట మాట్లాడారు. నువ్వు ఎవరి దగ్గర చేసావు అసిస్టెంట్గా అంటే, అసిస్టెంట్గా అని పర్టికులర్గా ఏం చేయలేదు సార్, కీరవాణి సార్ దగ్గర వరం అనే సినిమా చేశాను, అదొక 4 years చేశాను, 4 years జర్నీ ఉంది ఆయనతో. తర్వాత కోటి గారి దగ్గర 2-3 పాటలు పాడాను. తర్వాత గంటడి గారితో సంపంగి సినిమాలు చేశాను. సో అవన్నీ అయితే ఇప్పుడు నేను చేసిన సౌండింగ్ ఉంటుంది సార్, ఎట్లాగో విని మీరు సరే ఓకే. ఇంకా అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అంటే, ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఇప్పుడు జీరోనే సార్, ఎవ్రీ మంత్ రెంట్ కోసం వెతుక్కునే స్థితిలోనే ఉన్నాను, పెద్దగా ఏం లేదు. సరే సరే నేను వింటాను యాదగిరి, విని అంటే పెద్ద హీరోలు, పెద్ద స్టార్ హీరోలు ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా పెట్టుకోవాలంటే కష్టమే, కానీ చూస్తా నేను ఏం చేయగలను చూస్తా అని. అది అయ్యాక నేను మామూలుగా మార్చ్ ఏప్రిల్ ఎప్పుడో కలిసాను. తర్వాత ఇంకా దసరాకి సినిమా ఓపెన్ అయింది రేసుగుర్రం. అప్పటికి నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన ఇంకా నాకు ఫోన్ రాలేదు, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాం, ఇంకా మనకి ఇక్కడ ఏం లేదు, వెళ్ళిపోదాం. అన్నీ సర్దుకున్నాక మనకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సానాయిధి రెడ్డి గారు కదా, ఆయనకు ఒక మాట చెప్పేసి బయలుదేరదామని ఇంకా డిసైడ్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఆయన నంబర్ ఇచ్చారనమాట సురేందర్ రెడ్డి గారు. నేను ఊరికే బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్ అది పెట్టాను. ఆయన ఫోన్ చేసి మనం కలుద్దాం, అది తప్పకుండా కలిసి పని చేద్దాం అది ఒక హోప్ ఉంది. కానీ సినిమా స్టార్ట్ అయింది, ఇంకా షూటింగ్ స్టార్ట్ అయింది, మనకేం కాల్ రాలేదు. సో ఇంకా లేనట్టు ఆల్రెడీ తమ్మన్నాడు కదా, మనకి ఎందుకు ఇస్తారని ఇంకా యాదిరెడ్డి గారికి చెప్తున్నా, ఇట్లా వెళ్ళిపోతున్నాను సార్, ఇంకా మనకి ఇండస్ట్రీలో రాసి పెట్టలేదు అది అని. అప్పుడే మళ్ళీ సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు, ఎక్కడున్నావు, తొందరగా నువ్వు ఆఫీస్కి వచ్చాయన్నారు. ఇదేంటి మళ్ళీ పిలుస్తున్నాడు సురేందర్, తమ్మనైతే ఆల్రెడీ పెట్టేసుకున్నారు కదా అని వెళ్ళాను. వెళ్ళాక యాదగిరి నువ్వు పాటలు కూడా రాస్తావు కదా, నీకు అభ్యంతరం లేకపోతే పాటలు రాయొచ్చు నా సినిమాలో. నేనే ఆలోచించానంటే, ఇప్పుడు మన ఇద్దరం ట్రావెల్ అయినట్టు ఉంటుంది, నీకు కూడా ఫైనాన్షియల్ కొంచెం హెల్ప్ అవుతుంది, నేను అట్లా ఆలోచిస్తున్నా,
నీకు ఓకే అంటే రాయి అంటే సరే. నాకు కూడా పెద్ద డైరెక్టర్తో ట్రావెల్ అయినట్టు ఉంటుంది, పెద్ద సినిమాలో రాస్తే కొంచెం వేరే గుర్తింపు వస్తుంది అని, సరే సార్ రాస్తాను, ట్యూన్స్ రెడీగా ఉన్నాయా సార్ అంటే, ట్యూన్స్ లేవు, నువ్వే చేయాలి ట్యూన్స్ అన్నాడు. సరే సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే, సిచ్యువేషన్ కూడా ఏం లేదు, ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని ఒక 4-5 మంచి ఫాస్ట్ బీట్ డ్యూయట్స్ చేసుకురా అన్నారు.